నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 194 ఫిర్యాదులకు గాను 193 ఫిర్యాదుల పరిష్కారం. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయ రామరాజు. ఈ నెల 27న ప్రొద్దుటూరులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ఎన్నికల ప్రచార సభకు ముమ్మర ఏర్పాట్లు. సభ విజయవంతానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కసరత్తు చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు. కొత్త మాధవరంకు చెందిన సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యపై వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సమాచార సేకరణ. మీడియాకు కడప డీఎస్పీ షరీఫ్ వివరాల వెల్లడి. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి కుటుంబ సభ్యుల ఆత్మహత్యపై వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించి అందుకు అనుగుణంగా దర్యాప్తు చేపట్టామని కడప డీఎస్పీ మొహమ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. పద్మశాలి కుటుంబానికి చెందిన సుబ్బారావు చేనేత వృత్తితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఈ నెల 22వ తేదీ రాత్రి భార్య కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత 23వ తేదీ ఉదయం 5:30 గంటల ప్రాంతంలో సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కింద పడి మృతి చెందారన్నారు. ఈ విషయంగా రైల్వే జీపీఆర్ఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై తాము కడప ఆర్డీఓ ద్వారా సమగ్ర నివేదికను తెప్పించుకోవడం జరిగిందన్నారు. సుబ్బారావు మానసికంగా ఇబ్బందులు పడేవారని తెలిసిందన్నారు. ఇతను 9 లక్షలకు అప్పులు ఉన్నాయని సూసైడ్ నోట్లో రాశారని, అయితే 40 నుంచి 50 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తెలిసిందన్నారు. 3 ఎకరాల 10 సెంట్ల స్థల విషయంగా చెబుతున్నట్లు అది ప్రభుత్వ భూమిగా తేలిందన్నారు. ఇతనికి భూమి విషయంగా డీకేటీ పట్టా కానీ ఇతర ఏ పట్టా కానీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. 2015లో మృతుడు భూమికి సంబంధించి ఆన్లైన్లో తన పేరు వచ్చేలా మేనేజ్ చేసుకున్నాడని అన్నారు. అనంతరం 2 వారాల్లో ఆ భూమి మరొకరి పేరుపై మారిపోయిందన్నారు. ఈ విషయంగా రెవెన్యూ శాఖ వారు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సుబ్బారావు పేరుతో ఏ రోజు సీఎం కిసాన్ మొత్తాలు పడలేదని, సుబ్బారావు వ్యక్తిగత జీవితంలో అనేక దురలవాట్లు బారిన పడడం జరిగిందని మృతుడి సన్నిహితుల ద్వారా తెలిసిందన్నారు. భూమి విషయంగా రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, యాక్చువల్గా ఒక దురదృష్టకరమైనటువంటి ఒక ఇన్సిడెంట్. ఒంటిమిట్ట మండలంలో కొత్త మాధవరం విలేజ్లో పాల సుబ్బారావు అని ఒక 45 ఇయర్స్ పద్మశాలి కులస్తులు. వీళ్ళు వీవింగ్ ఇది చేస్తారు. అదేవిధంగా ఈ పర్టికులర్ సుబ్బారావు గారు ఆయన ఏం చేస్తారంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారమే అతను ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనకు 22వ తారీఖు రాత్రి 23 ఉదయం వేళల్లో ఆ ఇంట్లో ఒక విషాదమైనటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ విషాదమైన సంఘటన ఏంటంటే బేసిక్ ప్రిలిమినరీ మెడికల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి మన రిపోర్ట్స్ మేరకు వాళ్ళు ఒక విషాన్ని తాగుంటారు. అది మత్తు కలిగించేదా లేకపోతే విషమా అనేది మేము రిజర్వ్ చేస్తాము. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాము. తర్వాత అక్కడ భార్య పేరు పద్మ, కూతురు, వాళ్ళిద్దరిని తను స్ట్రాంగులేట్ చేయడం, తర్వాత అక్కడే ఉండి కాసేపు తర్వాత మార్నింగ్ అవర్స్లో మేబీ అరౌండ్ 3:34 ఆ టైంలో సైకిల్ తీసుకొని అతను వెళ్ళిపోయి రైల్వే ట్రాక్ ఉంది కదా మన ఆ రైల్వే ట్రాక్ దగ్గర మార్నింగ్ అరౌండ్ 5:30 టైంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది, కాచిగూడ తిరుపతి. ఆ ఎక్స్ప్రెస్కి అడ్డంగా నన్ను నిలబడిపోవడం అలా జరిగింది. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కు లోకోమోటివ్ డ్రైవర్, వెంకటాద్రి ట్రైన్ డ్రైవర్, లోకోమోటివ్ డ్రైవర్ కంప్లైంట్ చేశారు. అది రైల్వే ట్రాక్ మీద వస్తుంది కాబట్టి జీఆర్పీ వాళ్ళు దాన్ని కేసు నమోదు చేశారు. తర్వాత ఇక్కడ ఇంట్లో జరిగిన విషయానికి వచ్చేసరికి ఈ విషయాలన్నీ మనం వెళ్ళి చూసేసరికి భార్య కూతురు ఇద్దరు కూడా చనిపోయి పడున్నారు. ప్రిలిమినరీగా వాళ్ళ బావమర్ది అతని దగ్గర మేము శ్రీరామదాస్ శ్రీనివాస్ అనే అతని దగ్గర కంప్లైంట్ తీసుకున్నాము. ఆ కంప్లైంట్ తీసుకున్నప్పుడు అతను చెప్పడం జరిగింది, నెంబర్ 1 ఆయన అప్పులు చేస్తున్నాడు, మానసికంగా కృంగిపోతున్నాడు. నెంబర్ 2 అతని పేరుతో ఒక 3 ఎకరాల 10 సెంట్లు 21
87/2 అనే సర్వే నంబర్లో ఖాతా నంబర్ 17/12లో అతని పేరుతో 3 ఎకరాల 10 సెంట్లు ఉనింది. దానికోసం ఆయన అది వేరే వాళ్ళ పేరుతో మారిపోయిందని చెప్పి అతను మనసు బాధ చెంది ఈ విధంగా చేసుకున్నాడనే ఒక 2 వెర్షన్స్ ఇస్తున్నాడు. ఈ 2 వెర్షన్స్లో మనం వెరిఫై చేశాము. ఈ 2 వెర్షన్స్లో కూడా మొదటి వెర్షను అప్పులు అనేది వెరిఫై చేశాము. అతనికి సూసైడ్ నోట్లోనే 9 లక్షలు అనేది రాస్తున్నాడు. మన ఇన్వెస్టిగేషన్లో మనం వెరిఫై చేసినప్పుడు దగ్గర 40 lakhs నుంచి 50 lakhs వరకు అప్పులు ఉండొచ్చు అని తేలింది దాంట్లో. సరే అవి ఎవరెవరు ఏందనేది రాస్తాము. రెండో పాయింట్కి వచ్చేసరికి 3 ఎకరాల 10 సెంట్లు భూమి అన్నారు. ఈ 3 ఎకరాల 10 సెంట్ల భూమి కోసం మనం ఆర్డీఓ కడప గారు వాళ్ళు విచారణ చేపట్టారు. దానిపైన పర్టికులర్గా అసలు ఏం జరిగిందనే ఒక విషయాన్ని చాలా క్లియర్గా చేశారు. ఈ విషయము ఇది ఏదైతే 3 ఎకరాల 10 సెంట్లు భూమి ఉందో అది క్లియర్గా గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ తరపు నుంచి ఏ డికేటీ పట్టా ఇవ్వడం కానీ లేకపోతే ఎనీ పట్టా ఇవ్వడం కానీ అది ఏమీ జరగలేదు. కాకపోతే 2015లో ది సోకాల్ చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఎవరి ద్వారానో కొద్దిగా మేనేజ్ చేసుకొని ఆన్లైన్లో తన పేరు వచ్చేటట్టు చేసుకుంటారంట. తర్వాత ఒక 2 వీక్స్లో మళ్ళీ అది ఇంకొకరి పేరుతో మారిపోయింది. ఈ విధంగా ఆన్లైన్లో మేనేజ్ చేసుకునే పర్సన్స్ని అప్పుడు ఎవరో ఏదో జరిగి ఉండాలి. వాళ్ళు ఎవరు ఏంది అనే విషయం పైన రెవెన్యూ వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు ఎవరు ఎంఆర్ఓ ఉన్నారు, అప్పుడు కన్సర్న్ విఆర్ఓ ఎవరు వాళ్ళని వెరిఫై చేస్తున్నారు. ఒకటి. రెండోది పిఎం కిసాన్ ఇస్తా ఉన్నారు పడిందని అతను ఒక ఇది చేశారు. దానికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే పిఎం కిసాన్ గ్రాంట్ చేస్తారో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. నేను ఆర్డీఓ సార్ తెలుసుకున్నాను. 2015లో పిఎం కిసాన్ లేదు, నెంబర్ 1. ఆ తర్వాత ఏ రోజు కూడా ఈ సుబ్బారావు గారి పేరుతో ఏ రోజు కూడా పిఎం కిసాన్ పడలేదనేది వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. దీనిపైన అంతా కూడా రెవెన్యూ రికార్డ్స్ దాన్ని ఎవరు అక్కడ ఆన్లైన్లో చేశారు, ఎక్సెప్ట్ ఆన్లైన్లో చేయడం తప్ప వేరే డాక్యుమెంట్ ఏది కూడా వాళ్ళ పైన ఇవ్వలేదు గవర్నమెంట్ తరఫున. ఓన్లీ ఆన్లైన్లో చేసుకున్నారు. అది అప్పుడు ఎవరో మ్యానిపులేట్ చేశారు. ఇది క్లియర్. ఆ తర్వాత అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ వ్యక్తిగత జీవితంలో అతను కొన్ని చెడు అలవాట్లు, క్రికెట్ బెట్టింగ్ కానీ ఇంకోటి ఉంది అతనికి. అతని యొక్క సన్నిహితుల దగ్గర కూడా మేము సీక్రెట్గా విచారించాము. క్రికెట్ బెట్టింగ్ చేసి కొన్ని బాగా అప్పులు చేసేవారు. సో ఈ క్రమంలో ఈ అప్పుల్ని అతను తీర్చుకోలేక దాని తర్వాత ఏదైనా వెళ్ళిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారని వాళ్ళ మీద ప్రెజర్ పడుతుందనే ఒక ఉద్దేశంతో తన యొక్క ఒక ప్లాన్ చేసుకొని భార్యా పిల్లల్ని మొదటిగా చంపి తర్వాత అతను వెళ్ళి ట్రైన్ కింద పడడం జరిగింది. ఇప్పుడు వరకు మాకున్న ఫ్యాక్ట్స్, రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్, రికార్డెడ్ ఎవిడెన్సెస్తో, మెడికల్ ఎవిడెన్సెస్తో పాటు కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీస్ నుంచి మేము తెలుసుకున్నటువంటి ఫ్యాక్ట్స్ ఇవి సోఫార్. సో ఈ రెవెన్యూ వాళ్ళు రికార్డ్స్ దానికి సంబంధించి ఆర్డీఓ కడప గారు చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. 2015లో ఎవరైతే ఈ ఆన్లైన్ ఎక్కించడానికి ఏదైనా సహకారం చేస్తుంటారో ఆ రెవెన్యూ ఆఫీసర్స్ పైన కూడా రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కోడ్ ఉల్లంఘనపై అధికారులు కొరడా చూపిస్తున్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 194 ఫిర్యాదులు అందగా అందులో 193 ఫిర్యాదులను పరిష్కరించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వివిధ ఫిర్యాదుల వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ద్వారా విడుదలైన ఫిర్యాదుల పరిష్కార నివేదిక మేరకు ఇప్పటి వరకు మొత్తం 194 ఫిర్యాదులు అందగా అందులో 193 ఫిర్యాదులను పరిష్కారం చేశామన్నారు. ఒక్కటి ప్రోగ్రెస్లో ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రింట్ మీడియా ద్వారా 45 ప్రతికూల ఫిర్యాదులకు 44,
కంప్లైంట్ మానిటరింగ్ యాప్ సీఈఓ ద్వారా 23 ఫిర్యాదులు అందగా 23, డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ద్వారా 3 ఫిర్యాదులు అందగా అన్నింటినీ ఎన్జీఎస్పీ ద్వారా 3 ఫిర్యాదులకు 3ంటిని, ఎన్జీఎస్పీ యాప్ ద్వారా 104 ఫిర్యాదులు అందగా 104 పరిష్కరించామన్నారు. సోషల్ మీడియా ద్వారా 7 ఫిర్యాదులు అందగా 7ంటిని, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా 5 ఫిర్యాదులు అందగా 5ంటిని, ఆఫ్లైన్ ద్వారా 4 ఫిర్యాదులు అందగా అన్ని ఫిర్యాదులను పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రొద్దుటూరులో నిర్వహించే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రలో భాగంగా నిర్వహించే తొలి ఎన్నికల ప్రచార సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణ శివార్లోని జమ్మలమడుగు మైదుకూరు బైపాస్లో తిమ్మయ్య కళ్యాణ మండపం ఎదురుగా దాదాపు 1,50,000 మంది కార్యకర్తలు, నాయకులు ప్రజల సమావేశానికి హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదిక, పబ్లిక్ గ్యాలరీ, వీఐపీ గ్యాలరీ అన్నింటినీ సిద్ధం చేశారు. రేపటిలోగా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. కాగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎప్పటికప్పుడు సీఎం తొలి సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రొద్దుటూరుపై నమ్మకంతో సీఎం తొలి ఎన్నికల సభను ఖరారు చేయడంపై ప్రొద్దుటూరు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో సభను సక్సెస్ చేసేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెద్ద ఎత్తున కసరత్తును ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రకృతి వనరులను కొల్లగొట్టే మాఫియాలు చెలరేగుతున్నా పట్టించుకునే నాదుడే లేకపోవడం బాధాకరమని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, ఎర్రచందనం, ఎర్రమట్టి, సబ్సిడీ బియ్యం మాఫియాలు చెలరేగిపోతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం, జూదం, డ్రగ్స్, గంజాయికి అడ్డగా మారిపోయిందని అన్నారు. ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి ఘటనలు అరికట్టాల్సింది పోయి ప్రోత్సహించే విధంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. వైసీపీ నాయకుల భూదాహానికి, రెవెన్యూ అధికారుల చేతివాటానికి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంకు చెందిన ఒక చేనేత కుటుంబం బలి కావడం విషాదకరమన్నారు. ఈ సంఘటనకు కారకులను వెంటనే శిక్షించి బాధితులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. కాగా ఈ నెల 25వ తేదీన కడప నగరంలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సిన తమ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన హోలీ కారణంగా 28వ తేదీకి వాయిదా పడిందన్నారు. రాష్ట్ర అభ్యున్నతికి, ప్రజల సంక్షేమానికి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కడప జిల్లా ఇఫ్తార్ విందు ప్రోగ్రాము 25వ తారీఖు నుంచి 28వ తారీఖు పోస్ట్పోన్ అయింది. 25వ తారీఖు హోలీ పండుగ, ఆ కారణం చేత 28కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 28 వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 6 నుంచి సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పెద్ద దర్గా దగ్గర అమీన్ పీర్ ఫంక్షన్ హాల్లో అక్కడ ఆవిడ ఉంటుంది. ఆ ఇఫ్తార్ విందుతో పాటు అక్కడ ముఖ్యమైన నాయకులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. ఇది 28వ తారీఖు. ఇక రెండవ అంశం, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర, ఆ అరకు ప్రాంతము టీ తోటలకు చాలా ప్రసిద్ధి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పాలనలో దాని స్థానంలో గంజాయి తోటలకు ప్రసిద్ధి అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన తయారైంది. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ఏ స్థాయికి వచ్చాయంటే
పెద్దోళ్ళు పోయి ఇప్పుడు హై స్కూళ్ళల్లో పిల్లలు కూడా హై స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్ గంజాయి వాడే స్థాయికి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతా ఉంది. ఇంకా ల్యాండ్ మాఫియా వైకాపా నాయకుల భూదాహానికి అంతే లేదు. దానికి రెవెన్యూ అధికారులు వాళ్ళ అవినీతి వాళ్ళ చేతివాటంతో అనేక మంది బలహీనలు వచ్చేసి వాళ్ళ భూములు కోల్పోతున్నారు. దాని పర్యవసానమే నిన్న ఒంటిమిట్ట మండలం ఆ కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం, ఒక బీసీ కుటుంబం, ఒక రైతు కుటుంబం భార్య భర్త కూతురు అందరూ ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి ల్యాండ్ మాఫియా విపరీతంగా పనిచేస్తూ ఉంది. ఎవరి భూములకు రక్షణ లేదు. మరి ఈ నేపథ్యంలో ఇంకా దీనికి పరిష్కారం ఒక్కటే, శాశ్వత పరిష్కారం. వైకాపా పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుండి సాగనంపడమే దీనికి ఏకైక పరిష్కారం. దానికి తరుణం ఆసన్నమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీని, అదేవిధంగా అసమర్థ పార్టీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఒక అసమర్థ పార్టీ, ఒక బానిస పార్టీ. టీడీపీ, జనసేన, వైకాపా ఈ 3 పార్టీలు బానిస పార్టీలు బీజేపీ చేతిలో. కాబట్టి ఈ దుష్ట చతుష్టయాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎవరిదైనా సరే పాలకులు జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉంది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి థరో ఎంక్వైరీ చేసి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిందా, లేకుంటే బీజేపీ వాళ్ళకు చెందిందా, వైకాపా వాళ్ళకు చెందిందా, ఏది ఏమైనా దాని మీద థరో ఎంక్వైరీ చేసి దానికి కారకులను వచ్చేసి శిక్షించాలి. ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ మాఫియా సంబంధాలు ఉన్నాయి. అంటే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, అది ఏ పార్టీ వాళ్ళైంది, ఎవరైంది, దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మాఫియా దీని కింద ఉంది. కాబట్టి ఇది చాలా మొత్తము దేశ భద్రతకే, దేశ సార్వభౌమత్వానికే ప్రమాదకరం. ఇటువంటి అంతర్జాతీయ మాఫియా చేతుల్లో కొన్ని దేశాలే వచ్చేసి ప్రభుత్వాలే తలకిందులైపోయిన నేపథ్యం ఉంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది ఎవరైనా సరే. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని తెలిసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఆ పార్టీ కడప అభ్యర్థి మాధవిరెడ్డిలు తెలిపారు. కడప నగరం రవీంద్రనగర్లోని రాజ్ ఫంక్షన్ హాల్లో బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో రవీంద్రనగర్, నబీకోట ప్రాంతాలకు చెందిన 150 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి శ్రీనివాసులరెడ్డి, మాధవిరెడ్డిలు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, మద్యం మాఫియాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలతో పాటు గంజాయిమయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ఇటువంటి తరుణంలో అనుభవశాలి చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పనిచేస్తోందని, ప్రజలందరూ పాలక ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఇంకా ప్రజలు పాల్గొన్నారు. బండి ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రనగర్లో తెలుగుదేశం పార్టీలో దాదాపు 50 కుటుంబాలు చాలా ఆత్మీయంగా వచ్చి చేరడం జరిగింది. ఇది రేపు ఎలక్షన్ యొక్క పందా ఎలా వెళ్తుందో ఇది నిదర్శనము. ఇంతకంటే పెద్ద ఎత్తున పార్టీ సానుభూతి పరులు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకున్న వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరతారు. ఈ విధంగా నీకు లోన్లు ఇప్పిస్తాము, నీకు ఎల్ఐసి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇప్పిస్తాము, దొంగ కార్లు అని చెప్పి చేర్పించుకునేది మా చేత కాదు, అది వైఎస్ఆర్సీపీ యొక్క లక్షణము. డెఫినెట్గా రాత్రిపూట వెళ్ళిపోయేసి ఎవరన్నా ప్రలోభాలకు గురైతే వాళ్ళని నువ్వు కొనుక్కునే మార్గం మొదలుపెట్టావు, నీ మార్గంలో నువ్వు పోవచ్చు. కానీ వాళ్ళందరూ మళ్ళీ ఎలక్షన్ టైంకి మా దగ్గరికే వస్తారు, తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తూ పనిచేస్తారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, నీ యొక్క అవినీతికి అంతం పెరగడం కూడా ఖాయం. ఈరోజు కడప నగరంలోని రవీంద్రనగర్, నబీకోట ప్రాంతంలోని మా అనుచర వర్గము, మమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్క యువత, మహిళలందరూ కూడా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. నిజంగా సంతోషిస్తూ ఉన్నాం.
ఈరోజు కడప నగరానికి ఒక మంచిని అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే మనం ఇంతవరకు ఎన్నుకున్న అభ్యర్థి అతనికి ఏం చేత కాదని గతంలో చెప్పాం, అతనికి అవగాహన లేదని గతంలో చెప్పాం. కడప నగరం అంతా ఇప్పుడు భ్రష్టు పట్టిపోయింది. ఈ 5 సంవత్సరాలు గాలికి వదిలేసి మరొకసారి అవకాశం ఇస్తే ఒక 5 ఏళ్ళలో నేను అనిచ్చేస్తానని ఒక డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఆ డ్రామాలు ఇప్పుడు ప్రజలు నమ్మరని, అదేవిధంగా రవీంద్రనగర్ ప్రాంతాన్ని గతంలో ఒక ఆయన దత్తవు తీసుకున్నాడు. దత్తవు తీసుకున్న వ్యక్తి ఇంతవరకు ఏం చేశాడో అర్థం కాదు. అలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి రవీంద్రనగర్ ప్రాంతంలో చాలా మోసం చేసే కార్యక్రమం కూడా చేశాడు. ఇక మోసపోయే క్వశ్చనే లేదు. ఈ ప్రాంతం నుండి టీడీపీలో నుంచి చేరిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీనిచ్చి మాధవిరెడ్డి గారిని గెలిపించేంత వరకు కూడా కడపలోని రవీంద్రనగర్ ప్రాంతం కూడా ముందుండి పనిచేస్తుందని, రాబోయే కాలం కడప నగరంలో మేడం గారిని గెలిపించి రాష్ట్రంలో మళ్ళీ ఉన్నతమైన పదవులు ఉంటుంది కాబట్టి, రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే కాబట్టి కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మాధవరంలో మృతులకు నివాళులర్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సంఘటనలో మృతుని కుటుంబానికి ₹1 కోటి పరిహారం, పెద్ద కుమార్తె లక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భూమి నమోదులో అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అన్నారు. మృతుడు సుబ్బారావు తండ్రి చలపతి సోమశిల ప్రాజెక్టు నిర్మాణం కోసం అట్లూరు మండలంలోని భూములు ఇల్లు త్యాగం చేసి ఒంటిమిట్ట మండలంలోని మాధవరం గ్రామంలో నివాసం ఉంటూ 3 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకునేవాడన్నారు. తండ్రి మరణం తర్వాత సుబ్బారావు 2 కుమార్తెల చదువు, తమ్ముడి వివాహం, ఆర్థిక సమస్యలు ఒకవైపు అప్పులిచ్చిన వారి ఒత్తిడితో సతమతమయ్యేవాడన్నారు. తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమిని విక్రయించైనా అప్పులు తీర్చుకుందామన్న ఆశలు అధికారులు, స్థానిక నేతల వల్ల అడియాసలయ్యన్నారు. ఇటువంటి తరుణంలో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు అధికారులే కారణమయ్యారన్నారు. ఈ విషయంగా బాధితులకు న్యాయం జరగకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట శివ, మండల కార్యదర్శి యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 194 ఫిర్యాదులకు గాను 193 ఫిర్యాదుల పరిష్కారం. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయ రామరాజు. ఈ నెల 27న ప్రొద్దుటూరులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ఎన్నికల ప్రచార సభకు ముమ్మర ఏర్పాట్లు. సభ విజయవంతానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కసరత్తు చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు. కొత్త మాధవరంకు చెందిన సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యపై వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సమాచార సేకరణ. మీడియాకు కడప డీఎస్పీ షరీఫ్ వివరాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.